తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచేశాయి. కొన్ని చోట్లయితే కళ్లాల్లో ఆరబెట్టుకున్న పంట కాస్త అకాల వర్షానికి తడిసి ముద్దయిపోయింది. మరికొన్ని చోట్ల చేతికొచ్చిన పంట నేల రాలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో అకాల వర్షం కురిసింది. రైతుల్ని నిండా ముంచేసింది. కల్లాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. ధాన్యపు రాసులపై నిలిచిపోయిన వర్షపు నీటిని రైతులు తొలగించుకుంటున్నారు. పూర్తిగా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో మరికొన్ని చోట్ల కోత దశకొచ్చిన పంట కాస్త అకాల వర్షాలతో నష్టపోయామంటూ రైతులు లబోదిబోమంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. పండించిన పంట కాస్త ఇలా నీటి పాలైపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్లో తడిసిపోయిన పంటను వెంటనే కొనుగోలు చేయండి అని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో 2 సార్లు వర్షం కురవడంతో రైతులు నిండా మునిగిపోయారు. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అకాల వర్షానికి భారీ పంట నష్టం. జిల్లాలోని సాలూరు, తాడ్వాయి మండలాల్లో రాత్రి వడగళ్ల వాన కురిసింది. భారీ ఈదురుగాలులు వర్షానికి సుమారు 300 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. దేమే, కనకల్, నందివాడ, కరడుపల్లి, సాలూరుల్లో ఎక్కువగా పంట నష్టం సంభవించింది. చేతికొచ్చిన పంట కాస్త నేలపాలైపోవడంతో తీవ్ర ఆందోళన పడుతున్నారు రైతులు. అకాల వర్షానికి పంట నష్టపోయాన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు తాడ్వాయి, కరడుపల్లి మధ్యలో చెట్లు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.